విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఈ క్లాస్ లో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నారు. మనం కొన్ని సందర్భాలలో సరదాగా ఇలా మాట్లాడుతుంటాం. నేను సినిమాకి వెళ్తాను కానీ మీరు వస్తేనే నేను వెళ్తాను అంటాం. మీరు ఈ రోజు బైక్ ఇస్తేనే నేను రేపు మీకు కార్ ఇస్తాను అంటుంటాం. అంటే షరతులు విధించి మాట్లాడుతుంటాం. క్లోజ్ ఫ్రెండ్స్ తో గానీ, ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్ కి వెళ్ళమంటే ఐస్ క్రీమ్ ఇప్పిస్తేనే స్కూల్ కి వెళ్తాను అంటారు చిన్నపిల్లలు. మదర్ ఏమంటుంది, మదర్ లేదా ఫాదర్, నువ్వు హోంవర్క్ చేస్తేనే నేను నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, చాక్లెట్ ఇప్పిస్తాను. అంటే కొన్ని సందర్భాలు షరతులు విధించి మాట్లాడుతుంటాం. మరి ఇటువంటి వాక్యాలను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను అని చెప్పాలి. అంటే నేను వస్తాను కానీ మీరు ఆహ్వానిస్తేనే. కండిషన్ చూడండి, ఇక్కడ ఊరికనే నేను మీ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పట్లేదు. మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను. ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ కమ్. మరి ఇటువంటి వాక్యాలను చెప్పాలంటే ఇంగ్లీష్ లో ఏ టెన్సెస్ తీసుకోవాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్సెస్ సింపుల్ ఫ్యూచర్. ఈ రెండు టెన్సులు తీసుకోవాలి. అంటే ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతుంది, ఒక పని జరిగితే మరొక పని జరుగుతుంది అని చెప్పే సందర్భంలో రెండు టెన్సులు తీసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది అనుకోండి, ఇండియాకి పాకిస్తాన్ కి. సో క్రికెట్ ఫ్యాన్స్ అందరు, కోట్ల కొద్ది ఫ్యాన్స్ అందరు ఏం డిస్కస్ చేస్తుంటారు? ఈ రోజు రేపు పలానా ప్లేయర్ బాగా ఆడితే ఈ మ్యాచ్ గెలుస్తుంది అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ధోని బాగా ఆడితే ఇండియా గెలుస్తుంది. చూడండి వాక్యం చూడండి, ధోని బాగా ఆడితే ఇండియా మ్యాచ్ గెలుస్తుంది. ఇఫ్ ధోని ప్లేస్ వెల్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. చూసారా? దీన్ని రివర్స్ లో కూడా చెప్పొచ్చు. ఇండియా విల్ విన్ ద మ్యాచ్ ఇఫ్ ధోని ప్లేస్ వెల్. ఇలా అని కూడా చెప్పొచ్చు. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి, సింపుల్ ఫ్యూచర్ ఉండాలి. ఈ రెండు టెన్సులు వాడాలి. రెండు టెన్సులలో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి పాట పాడితే నేను డాన్స్ చేస్తాను అంటాం. మీరు ఒక మంచి పాట పాడితే నేను డాన్స్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను డాన్స్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. నేను డాన్సర్ అనుకోండి, నాకు డాన్స్ చేయడం బాగా వచ్చు. మీరు నన్ను అడుగుతున్నారు, కాసేపు డాన్స్ చేస్తారా అని నన్ను అడుగుతున్నారు. చేస్తాను కానీ నేను ఒక కండిషన్ పెడుతున్నాను. మీరు ఒక మంచి పాట పాడితేనే నేను డాన్స్ చేస్తాను అని అంటున్నాను. ఉన్న పలంగా నేను డాన్స్ చేసేస్తాను అని చెప్పట్లేదు, కండిషన్ పెట్టేస్తున్నాను. మీరు ఒక మంచి పాట పాడితేనే నేను డాన్స్ చేస్తాను. ఇఫ్ యూ సింగ్ ఏ గుడ్ సాంగ్ ఐ విల్ డాన్స్ అంటున్నాను. అంటే ఇఫ్ యూ సింగ్ ఏ గుడ్ సాంగ్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ విల్ డాన్స్ ఇది సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్, మీరు బాగా, అంటే పోటీ పరీక్షలకు మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు పాస్ అవుతారు అంటాం. మీరు పాస్ అవుతారు కానీ మీరు పోటీ పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతానే. ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ విల్ పాస్. అంటే మీరు పోటీ పరీక్షలకు బాగా సిద్ధమైతే మీరు పాస్ అవుతారు. అంటే ఇటువంటి వాక్యాలను ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే రెండు టెన్సులు తీసుకోవాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. ఇప్పుడు నేను మీకు కొన్ని వాక్యాలు ఇస్తాను, వాటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయండి. మీ దగ్గర ఒక మొబైల్ ఉంది, నా దగ్గర కంప్యూటర్ ఉంది. సో మీరు నా కంప్యూటర్ అడుగుతున్నారు, తీసేసుకోండి అని చెప్పట్లేదు. నేను కండిషన్ పెట్టి కంప్యూటర్ ఇచ్చేస్తున్నాను. మీరు మొబైల్ ఇస్తేనే నేను కంప్యూటర్ ఇస్తాను అని అంటున్నాను. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? నెక్స్ట్ ఇంకొక వాక్యం, అతడికి డబ్బులు కావాలి, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ అతడు అడిగితేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అడగడం అనేది ఇక్కడ కండిషన్. అతడు అడిగితే వారు డబ్బులు ఇస్తారు. ఈ వాక్యాలను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో మీరు టైప్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసడి. నమస్కారం. Thank you.